విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ధర్మద్రోహం బాబుదే, పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే. తిరుమలలో 1000 కాళ్ల మండపం, విజయవాడలో 30 ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు. ధూపదీప నైవేద్యాల కింద 5338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం. చంద్రబాబు కూల్చివేసిన 30 ఆలయాలు పునర్నిర్మాణం, 2635 నూతన ఆలయాల నిర్మాణం, మరో 300 ఆలయాలు జీర్ణోద్ధరణట. అర్చకుల జీతాలు 5000 నుంచి 10000కు, 10000 నుంచి 15625 రూపాయలకు పెంపు. వంశపారంపర్య అర్చకుల ఓపిక ఉన్నంతకాలం పనిచేసుకునే అవకాశం. అర్చకుల సంక్షేమానికి 48,33,00,000 సాయం. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు, వేతనాల పెంపు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది కూడా వైఎస్ జగనే. అమరావతి, విశాఖపట్నం, భువనేశ్వర్, కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం. మఠాధిపతులు, ఆగమ పండితులతో ధార్మిక పరిషత్ ఏర్పాటు. తిరుమలలో పలు కార్యక్రమాలకు వైఎస్ఆర్ జగన్ హయాంలోనే శ్రీకారం అని చెప్పి, ధర్మద్రోహం బాబుదే, చంద్రబాబు నాయుడు చేసిందే. కావాలని ఈ ప్రచారం పేరుతో అపచారం జరిగింది అంటాడు. కానీ ఈ ద్రోహాలన్నిటికీ ఆలయాలను కూల్చడానికి కానీ 1000 కాళ్ల మండపాన్ని కూల్చిండట తిరుపతిలో. దాంతోపాటు విజయవాడలో 30 ఆలయాలను కూల్చారట, రోడ్లు, బ్రిడ్జీల కోసం. ఆ చరిత్ర మీది. మీరు కూల్చితే నేను నిర్మించిన విజయవాడలో 30 ఆలయాలు, అదే భువనేశ్వరి కానీ, కాశ్మీర్లో కానీ, అమెరికాతో సహా విశాఖపట్నం లాంటి పట్టణాల్లో కూడా టీటీడీకి సంబంధించి తిరుమల, తిరుపతి దేవస్థానాలు నిర్మాణానికి పూనుకున్న. ధూపదీప నైవేద్యంలో కూడా 5000 రూపాయలు అర్చకులకి జీతం అంటే దాన్ని 10,000 చేసిన, 10,000 నుంచి 15,635 రూపాయలు చేసిన పరిస్థితి. అటు వైఎస్ఆర్కి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ చరిత్ర ఉంది. ఏదైనా ద్రోహం చేసిండు అంటే చంద్రబాబు నాయుడు చేసిండు అని చెప్పి సాక్షి పేపర్ చెబుతుంది. ఆ ద్రోహ చరిత్ర కానీ, ద్రోహం చేసే మనస్తత్వం కానీ, వెన్నుపోటు పొడిచే మనస్తత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, దేవుడికైనా మనిషికైనా అని చెప్పి అది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. వాడని నెయ్యి తయారీ కాని లడ్డు, జరగని తప్పుపై పచ్చగోల. వాడని నెయ్యి అట, తయారీ కాని లడ్డు, జరగని తప్పుపై పచ్చగోల. అంటే పచ్చపత్రికల గోల, పచ్చ పార్టీ, పచ్చపత్రికల గోల. వాస్తవంగా అది నెయ్యి వాడలేదని ఈవో చెప్పిండు, లడ్డు తయారు కాలేదని చెప్పిండు. అయినా కానీ జరగని నెయ్యి వాడినప్పుడు, లడ్డు తయారు కానప్పుడు తప్పే జరగలే. తప్పు జరగనప్పుడు తప్పు జరగని దాని తప్పును గురించి పచ్చ పత్రికలు కానీ, పాంప్లెట్ పత్రికలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే గోల చేస్తున్నారు. ఏందా గోల? జగన్మోహన్ రెడ్డి వచ్చి లడ్డూలలో కల్తీ నెయ్యి కలిపిండు, ఆయనే చేతులతో కలిపిండు, కలపటం వల్ల అపవిత్రమైందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? నెయ్యి ఎక్కడిది? కలిపేదేవుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండు? ఏమన్నా రిలవెన్స్ ఉండాలి కదా. జూలై 12 నాడు కల్తీ నెయ్యి 4 ట్యాంకర్లు వచ్చింది, దాన్ని తిప్పి పంపినాం. దాంట్లో కొన్ని ఫ్యాట్స్, ఎనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి ఈవో చెప్పారు. ఇక తిప్పి పంపాక కలిపే ప్రసక్తి లేదు, కలపని ప్రసక్తి లేనాక తప్పు జరిగినట్టు కాదు, అపచారం జరిగినట్టు కాదు. పదే అపచారం అయిపోయింది అని అపచారం పేరుతోని తిరుమల, తిరుపతి దేవస్థానం పైన విషం కక్కుతున్న కొన్ని ఛానళ్ళు, పత్రికలు అయితే చాలా ఘోరమైన పరిస్థితులు ఆడేదో జరిగిపోయింది అన్నట్టు చెప్తున్నారు. మెజార్టీ హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు, హిందూ మతస్థులు దాన్ని నమ్మట్ల. ఇది ఒక రాజకీయ రాద్ధాంతం తప్ప దీంట్లో నిజం లేదనేది స్పష్టంగా ఉంది. అందుకే దానిపైన ఒక వార్తనిచ్చింది. వాడని నెయ్యి, తయారీ కాని లడ్డు, జరగని తప్పుపై పచ్చగోల అని చెప్పి ఆ గోల అట్లే ఉంటుంది. ఇగో దీనికి సంబంధించి ఇది పరిస్థితి. ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని, ఫారెన్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చని ఏఆర్ డైరీ ఫుడ్స్కు జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసులో పేర్కొన్న టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ. ఇది ఎవరైతే ఏఆర్ ఫుడ్స్ లిమిటెడ్ ఉందో, మిల్క్ సప్లై చేసేవాళ్ళు, ఆ నెయ్యి సప్లై చేసే సంస్థ అది. దానికి జూలై 27 రోజు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో కొన్ని వెజిటేబుల్ ఆయిల్స్ ఫారెన్ ఫ్యాట్ కలిసినట్టు అనుమానం ఉంది అని చెప్పి దానికి వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇక మరి ఎక్కడిది కలిసింది అని తెలిసాక రిజెక్ట్ చేసిన తర్వాత, కలిసింది దానికి లడ్డూలో కలపలేదు, లడ్డు తయారు కాలేదు, లడ్డు పంచలే, ఆడ తప్పు జరగలే మనులే. తప్పు జరిగింది అని పదే అంట వల్ల తప్పు ఒప్పు కాదు, తప్పు ఒప్పు కాదు.
అది కనీసం కూడా లేకుండా అది ఒక సెన్సిటివ్ విషయము, కొన్ని కోట్ల మంది విశ్వాసానికి సంబంధించిందని కనీస సోయి లేకుండా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి మాట వచ్చింది. కాబట్టి మనం ప్రచారం చేయాలనే విషయంలో కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పత్రికలు పదే పదే మళ్ళీ ప్రచారం కూడా ఏం చేస్తున్నారు, ఏఆర్ ఫుడ్స్ కల్తీ చేసింది అట్లా జగన్మోహన్ రెడ్డి పోయి కల్తీ చేసింది అంటున్నారు. ఎక్కడ చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి నెయ్యి కలుపుతుంటే? అంటే సమాధానం లేదు. ఇది ఆ గోలకు సంబంధించి, పచ్చ గోలకు సంబంధించి రాశారు. కల్తీ నెయ్యిని వాడనే లేదు, స్వయంగా టీటీడీ ఈవోనే చెప్పారు. ఆ 4 ట్యాంకర్లను వెనక్కి పంపించామన్నారు. ఆ నెయ్యే వాడినప్పుడు ఎక్కడ అపచారం జరిగినట్లు ఈ వాస్తవం తెలిసి కూడా జంతువులకు కలిసిన నెయ్యి వాడారని చంద్రబాబు దుష్ప్రచారం. అవే మాటలను పదే పదే ప్రస్తావిస్తూ కోట్లాది మంది భక్తులలో విషబీజాలు నాటే యత్నం బాబు కొంతపడుతూ దుష్ప్రచారాన్ని మరింత రక్తి కట్టించిన పవన్ లోకేష్. ఆ ట్యాంకర్లను తిప్పి పంపింది బాబు నియమించిన ఈవో ఆధ్వర్యంలోనే. బాబు తీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, భక్తుల మండిపాటు. సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. ప్రధానికి లేఖ రాసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఒత్తిడి పెరగడంతో తన జేబులోని అధికారులతో సిట్ ఏర్పాటు చేసిన చంద్రబాబు సిబిఐ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి సుప్రీంకోర్టు జడ్జితోనని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రికి లెటర్ రాసిండో దాని నెక్స్ట్ డేనే సిట్ వచ్చింది. సిట్ ఎప్పుడైతే వేశారో అసలు కంప్లైంట్ లేకుండా సిట్ ఏందనేది వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇప్పించారు. ఇదంతా ఒక తంతు ఏంటంటే ఒక ఇంటెన్షనల్ ప్రాపగండా లెక్కనే ఉంది. వైఎస్ఆర్సీపీనో జగన్మోహన్ రెడ్డినో బదనాయం చేయాలి, ఆయన పైన బురద చల్లాలి అంటే హిందూ మతం అనే సెంటిమెంట్తోని ఆయన పైన బురద చల్లే ప్రయత్నం చేయాలి. ఆయన క్రిస్టియన్ మతస్థుడు కాబట్టి అనే ఒక ఇంటెన్షనల్ రాద్ధాంతరంగా కనపడుతుంది. ఎందుకంటే కంప్లైంట్ లేదు, మన లేదు, ఏ సోకాజు నోటీసు లేదు, దాని గురించి చర్చ లేదు. ఎప్పుడో నెల 2 నెలల క్రితం జరిగిందని మొన్న చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ప్రెస్ మీట్లో అన్న తర్వాత ఇవన్నీ వచ్చినాయి. అంటే అది గోలే, పచ్చ గోలే, అది జరిగింది లేదు, మన లేదు అనేది ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అంత సీను లేదు. 5 ఏళ్లలో అట 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. అంటే సంవత్సరానికి 4 లక్షలు, మొత్తం మీద 4 లక్షలు ఇస్తే చాలు ధన్యులే. ఏపీలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తం మీద మీ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 4 లక్షలు ఇచ్చినా మీరు చాలా గొప్పోళ్లే, వాళ్ళు కూడా గొప్పోళ్లే ఆ లబ్ధి పొందడానికి. వాళ్ళు అదృష్టవంతులు. అంత సినిమా లేదు. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇవ్వటం అనేది మీ 14.5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపలే. మీరు ఇలా 20 లక్షలు ఏడ నుంచి నింపుతారు? ఇక అన్నీ చెప్తారు, ఊడ్చేది, బాత్రూమ్లు కడిగేది అన్నీ నేనే ఇచ్చిన అంటాడు ఉద్యోగాలు. లేదంటే ఎవరికన్నా నైపుణ్యం ఉండి ఇంటర్నేషనల్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగం సంపాదిస్తే అది కూడా నేనే ఇప్పించిన అంటాడు. ఇక ఎన్ని కలిపితే 20 లక్షలు అయితే కానీ అది అయ్యే పని కాదు, నువ్వు ఇచ్చే పని కాదు. ఉద్యోగ, ఉపాధి, క్రీడా రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలంటూ పాతపాట, బాధ్యత అంతా అధికారులదే అన్నట్టు దిశానిర్దేశం. నిన్న ఉద్యోగ, ఉపాధి, క్రీడా రంగాల సమీక్ష చేసిండట. ఆ సమీక్షలో చెబుతుండు, నేను 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నువ్వు ఎలక్షన్ టైంలో ఓట్లు వేయించుకున్నావు. 5 ఏళ్ళు గడిచిపోతే 2 లక్షల ఉద్యోగాలు నింపిన రాసుకోండి చరిత్ర. ఎందుకంటే చరిత్ర ఉంది ఆయనకి. 5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా 20 కాదు 2 లక్షలు నింపిన ధన్యులే. నిరుద్యోగులు అదృష్టవంతులే అక్కడికే. ఈ 20 లక్షలు అనేది ఉట్టి మాట, నీటి మీద రాత తప్ప దీంట్లో నిజం లేదు అనేది ఇలా నిరుద్యోగ యువత నమ్మే పరిస్థితి లేదు. ఆయన చెప్తుండు, ఉన్న 2,61,000 మంది గ్రామ వాలంటీర్లని వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేతి, అసలు వాళ్ళు ఉన్నారో లేదో తెలవకుండా చేతి ఉన్నవాటిని పీకే కార్యక్రమం చేస్తున్నారు మీరు తప్ప ఉన్న స్కీములు, ఉన్న ఉద్యోగాలు, ఉన్న ఉపాధిని కూకటి వేళ్లతోని పెకిలిస్తున్నారు. ఆ వాలంటీర్లు అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు పాపం. 2,60,000 మంది, నువ్వు ఇచ్చే 20 లక్షలేం కానీ 2 లక్షలకు పైగా ఉన్న గ్రామ వాలంటీర్లు గొంతు కోసినవి ఇవ్వాలి. ఇక అది చాలదు, మీరు 20 లక్షలు ఏమాత్రం నింపుతారు అనేదానికి అనేది ఇలా యువత, నిరుద్యోగులు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఇది వారు చెప్తున్న పరిస్థితి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలట. నేడు తిరుమలకు వైఎస్ జగన్, రేపు శ్రీవారిని దర్శించుకోనన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నైటు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ బస్ చేసి రేపు మార్నింగు తిరుమల దర్శనం చేసుకుంటాడు. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది. ప్రభుత్వ మద్యం షాపుల రద్దు, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతి.
ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వీటికి ఆర్డినెన్సులు తొందరగా వస్తాయి. సారాయి అమ్మటానికి, సారా దుకాణాలు వ్యాపారం చేసుకోవడానికి, సారా ఎట్లా ఎక్కువ అమ్మాలి, మద్యాన్ని ఎట్లా ఎక్కువ తాగించాలి ప్రజలతో అనేదానికి ఆగ మేఘాలపై నిర్ణయాలు వస్తాయి. ఒక విద్యపైనో, ఉపాధిపైనో, వైద్యం పైనో, లేదంటే ఒక అభివృద్ధి సంక్షేమం పైన రావు. ప్రజల చేత, పేద ప్రజల చేత సారాయిని ఎంత ఎక్కువ తాగించాలి, ఏ పద్ధతిలో తాగించాలి అనే దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారట. అత్యంత తొందరగా, హడావుడిగా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన పని తొందరగా చేసింది, అత్యంత టాప్ ప్రయారిటీతో చేసింది ఏంటంటే ఇదే. అక్టోబర్ 1 నుంచి మద్యం కొత్త పాలసీ, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకునే హక్కు అడ్డగోలుగా. 50 లక్షల లైసెన్స్ ఫీజు అట. 50 లక్షల లైసెన్స్ ఫీజు పెట్టి వాడు లైసెన్స్ తీసుకుంటే ఇక ఎంతమందితో తాగించాలి, ఎంత ధరకు అమ్మాలి, ఎంత దోపిడీ చేస్తే అవి పోడతాయి. కాబట్టి ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం షాపులన్నీ రద్దట. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతులు. ఇక అందులో మొత్తం పచ్చబిళ్ళలో ఉంటారు. పచ్చబిళ్ళలో ఉండి ఎక్కడెక్కడ దోపిడీ చేయాలా, ప్రజలతో తాగియాలా, ప్రజల రక్తం తాగాల, మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఖర్చు పెట్టాలి. ఇది ఇవాళ జరుగుతున్న కథ. ఇది ఒక వార్త. నాకు ఓటేయని ఎస్సీలకి ప్రయోజనాలు ఇవ్వద్దు, నా జాతి వాళ్లే నన్ను దూరం పెట్టారు, నాకు ఓటేయని ఎస్సీలు మనసు మార్చుకోండి, పత్తిపాటి టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు చెబుతుండు. నాకు ఓటేయని ఎస్సీలకి ప్రయోజనాలు ఇవ్వద్దట. ఇది దేశంలో ఎక్కడ ఉండదు. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ ఎమ్మెల్సీ కానీ, ఏ ప్రజాప్రతినిధి ఓట్ల రూపంలో ఎన్నికైన ప్రజాప్రతినిధి చెప్పడు. మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం నిలబడ్డ క్యాండిడేట్లలో, పోటీ చేసిన క్యాండిడేట్లలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆయన గెలిచినట్టు. అంటే మిగతా వాళ్ళకి కూడా ఓట్లు పడతాయి. అంటే వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకి పని చేయరేగా. కేవలం మీకు ఓట్లు వేసిన వాళ్ళకి పని చేయడానికి ఇది కూలీ పని కాదు, లేదా ఉద్యోగం కాదు. నా కంపెనీలోకి వచ్చి జీతం పని చేస్తేనే నేను జీతం ఇస్తా అంటానికి. ఇది ప్రజాస్వామ్య పరంగా ఏర్పడ ప్రభుత్వం. మెజార్టీ ప్రజలు ఎన్నుకునే వాడిని ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అంటారు, ఎంపీ అంటారు, ప్రజాప్రతినిధి అంటారు. ఆ మెజార్టీ ప్రజలతో పాటు మీకు ఓటేయని ప్రజలకు కూడా సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. దాన్ని ప్రభుత్వం అంటారు. లేదు నాకు ఓటేసిన వాళ్ళని, లేదంటే నా పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే నేను ప్రభుత్వ స్కీములు ఇస్తా అంటే, నీ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, నీకు ఓటేసిన వాళ్ళు మాత్రమే ట్యాక్సులు కట్టట్లే. ట్యాక్సులు ప్రతి ఒక్కడూ కడతాడు. లింగభేదం, పురుష భేదం, స్త్రీ భేదం లేకుండా, కుల, మత, ప్రాంత, ఏ ఏరియా అనే సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి ట్యాక్స్ కడతారు ప్రభుత్వానికి. కాబట్టి ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అది హక్కు ఉంటుంది. ఆ బాధ్యత మీకు ఉంది చేయాల్సింది. కానీ లేదు, నాకు ఓటేస్తే నాకు ఓటేసిన వాళ్ళకే చేస్తా అంటే, నీకు ఓటేసిన వాళ్ళ జాగిరి కాదు, లేదా నీ జాగిరి కాదు. ఇది ప్రభుత్వం, ప్రజల జాగిరి. ప్రజలు పన్నులు కడితే ఆ పన్నులతో నడిపిస్తున్న ప్రభుత్వం ఇది. ప్రజల పన్నులతోనే మీకు ఇవాళ జీతాలు కూడా వస్తున్నాయి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. అది గమనించుకోకుండా నాకు ఓటైన ఎస్సీలు అట. మళ్ళీ అందులో కూడా నాకు ఓటైన ఎస్సీలని గుర్తించి ఏం స్కీములు ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన. రామాంజనేయులట ఎమ్మెల్యే, పత్తిపాడు ఎమ్మెల్యే. ఆంధ్రప్రభ చూద్దాం. ప్రాజెక్టులపై ఫోకస్, దసరా తర్వాత కార్యాచరణ ప్రణాళిక, ప్రాధాన్యత క్రమంలో సోమశీల, తుంగభద్ర, ఎస్ఎల్బీసీ, బుడమేరు పనులు, కేంద్రం నిధులకై పోలవరం నిరీక్షణ. ఆ పోలవరం నిరీక్షిస్తూనే ఉంటుంది, అది నిధులు రావు. కేంద్రం నిధులకై పోలవరం నిరీక్షణ, చంద్రబాబు నాయుడు గారు నిరీక్షణ. మరి అవి ఎప్పుడు వస్తాయి? ఈడ కూర్చొని జపం చేస్తే, గాలిలో దీపం పెట్టి దీపం మలగొద్దని దేవుణ్ణి ఏడుకుంటే దీపం ఆగదు. అట్లే నీ కథ ఉంది. పోలవరానికి నిరీక్షణ ఏందండి? మీ పైన ఆధారపడి ఇలా ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. ఎందుకు నిరీక్షించాలి? తోటి పార్టీ జేడీయూ పార్టీ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు 59,000 కోట్లు ముక్కు బిండి చెవు బట్టి చెవు మెలేసి తీసిపోయిండు. కేంద్ర ప్రభుత్వం చెవు మెలేసి తీసపోయిన పరిస్థితి. నువ్వు నిరీక్షిస్తున్నాడు అమరావతిలో కూర్చొని. నిరీక్షిస్తూ అటోడి మీద ఇటోడి మీద అవాకులు చెవాకులు బేల్తున్నావా అనేది ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిరీక్షిస్తున్నారట. పోలవరం పైన దసరా తర్వాత దృష్టి పెడతారట. అక్టోబర్ మొదటి వారంలో తొలి విడత మంజూరికి అవకాశం. నవంబర్లో గేట్లకు పెయింటింగ్ మరమ్మతులు. జలాశయాల్లో నీరు తగ్గిన తర్వాత పూర్తిస్థాయి అధ్యయనం. అవసరమైతే మరోసారి ఢిల్లీకి, అవసరమైతే మరోసారి కాదు ఇంకోసారి కూడా పోండి, కానీ నిధులు తేండి. ఉట్టికి పోయి కలిసి బోక్యాలు ఇచ్చి శాలువాలు కప్పి రావడానికి అయితే
తిరుమల తిరుపతి లడ్డు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి ఇగో నేను కల్తీ లేని నెయ్యితో తయారు చేసిన మొన్న మీకు ఇచ్చింది కల్తీ నెయ్యి లడ్డు అని చెప్పి రావడానికి అవసరం లేదు. ఇది ఎట్లుందంటే ఒక నేషనల్ పార్టీకి ఇట్లా ఢిల్లీలో వాళ్ళ అధిష్టానం ఉంటే పోయి కలిసినట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి కథ. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే 3-4 సార్లు పోయిండు. నయా బిళ్ళ పైసా లాభం లేదు, ఆందోళన లేదు. మళ్ళా పోతారట అవసరం అయింది ఆడ నుంచి రావు. నువ్వు పోయి ఇక బతిలాడితే ఏమన్నా వస్తాయో అవి కూడా రావు. కానీ మొత్తానికి అయితే ప్రాజెక్టుల పైన ఫోకస్ పెడతారట. ఫోకస్ పెట్టాలంటే ఆడ నుంచి డబ్బులు రావాలి. ఢిల్లీ నుంచి డబ్బులు వస్తే ఫోకస్ పెట్టడానికి ఉంటుంది. ఇది ఒక వార్త. అటెన్షన్, నేడు తిరుమలకు మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ కోసం పట్టుబడుతున్న కమల్నాథులు. పాత సాంప్రదాయం బాటలోని వైసీపీ నేడు తిరుమలలో కూటమి కీలక భేటీ. తాడేపల్లి ముఖ్య నేతలతో జగన్ సమాలోచనలు. తిరుమల పర్యటనపై చర్చ. పోలీసులు అప్రమత్తం. తిరుపతిలో ఆంక్షలు. సెక్షన్ 30 అమలు. 144 సెక్షన్ కూడా విధిస్తారట. ఇది అటెన్షన్ అట. ఏంటంటే తిరుపతి దేవస్థానానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు దర్శనానికి. దానిపైన ఇవాళ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ అనకుండి బీజేపీ నాయకులతో కూడా ఒక రాద్ధాంతం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. డిక్లరేషన్ పెట్టాలి, సంతకం పెడితేనే పోవాలి, లేదంటే గో బ్యాక్. ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ మీడియా హెడ్డింగు, ఆంధ్రజ్యోతి హెడ్డింగు గో బ్యాక్ జగన్. అంటే తిరుపతి దేవస్థానం దర్శనానికి వద్దు, గో బ్యాక్ అని ఎవరు అనకుండా ఈయన గో బ్యాక్ అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవడు ఆగ్రహం వ్యక్తం లేదు, ఎక్కడా లేదు, ఉట్టిదే. ఆగ్రహం వ్యక్తం చేయాలని దానికి ఆజ్యం పోసే కార్యక్రమం అటు ఆంధ్రజ్యోతి ఈనాడు చేస్తుంది. ఇక దాంట్లో భాగంగానే ఈ వార్త ఇచ్చారు. డిక్లరేషన్ సరే ఆయన సంతకం పెడతారా, రూల్స్ ఏమున్నాయి, పెట్టాల్సి వస్తే పెట్టాలి కూడా, తప్పదు. ఒక అన్య మతస్థులు తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకోవాలంటే తప్పనిసరిగా సంతకం పెట్టే వెళ్ళాలి. ఆయన ఏం పెట్టనని ప్రకటన చేయాలా, వీళ్ళే ముందు లుక్కుపడి గో బ్యాక్ అనే పరిస్థితికి వచ్చారు. ఒకవేళ తీరా పెట్టినా కానీ గో బ్యాక్ అంటారు. ఎందుకు అంటే కల్తీ నెయ్యి కలిపిండి జగన్ కాబట్టి దాంట్లో దర్శనం చేసుకోవాలి. ఆయన కలిపింది లేదు, చూసింది లేదు, తప్పు జరిగింది లేదు, అపచారం జరిగింది లేదు, ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక అటెన్షన్ అని చెప్పి వార్త ఇచ్చారు. పోతే పోని యువతకు ఛాన్స్ ఇద్దాం. సీనియర్లు పార్టీ విడుతున్న జగన్ మౌనం వెనక వ్యూహం విధేనాన్ని రాజకీయ పరిశీలకులు విశ్లేషణట. పోతే పోని అంటే వైఎస్ఆర్సీపీ నుంచి నిన్న ఒక 3 నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలార్ రోషయ్య. ఇక వాళ్ళ సంబంధించిన ఫోటో కూడా కింద వేశారు. జనసేనలకు వైసీపీ నేతలని. వాళ్ళ గురించి ఇంకా మిగతా ఎవరైనా పోయేవాళ్ళు ఉన్నా కానీ పోతే పోని, సీనియర్లు పోతే జూనియర్ని ప్రమోట్ చేస్తాం, యువతని పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేద్దాం అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఉండు. అందుకే వాళ్ళని ఆపే ప్రయత్నం చేయట్లేదు. వాస్తవంగా ఆపితే కూడా ఆగే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు ఇలా పదవి కావాలి, పార్టీ అధికారం ఉండాలి, పార్టీలో ఉండాలి, అధికారం ఉంటేనే తప్ప మనం రాజకీయాల్లో ఉండలేము అనే పరిస్థితికి వచ్చింది అన్ని పార్టీలలో కూడా. కాబట్టి ఆయన ఆగే పరిస్థితి ఉండదు. కాకపోతే పోయిన వాళ్ళు బాగా మిగిలిన వాళ్ళల్లో యువతని ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేయడానికి చూస్తున్నట. యువతకి ఛాన్స్ ఇద్దామని ఒక వ్యూహం ఉంది. అందుకే ఆయన సపోర్ట్ చేయట్లేదని చెప్పి రాజకీయ పరిశీలకులు మాట్లాడుకుంటున్నారట. రెడ్ బుక్లో పేర్లు చర్యలు తప్పు. ఇప్పటికే ఆ ప్రక్రియ నడుస్తుంది. స్కూళ్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తూనే ఉంటా. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వీధి పాఠశాల తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్ అక్కడ బళ్ళో ఉండు. ఈయన పోయింది అక్కడికి. బళ్ళో పిల్లగాళ్ళ పుస్తకాలు పట్టుకొని చూసుకుంటా రెడ్ బుక్ గురించి మాట్లాడతాను. నువ్వు పోయింది ఏంది, నువ్వు చేసేది ఏంది? నువ్వు మానవ వనరుల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి. ఆ బడికి పోయినప్పుడు నాకు చిన్న పిల్లలు, ఆ పిల్లల చదువు గురించో, వాళ్ళ పుస్తకాల గురించో, వాళ్ళ పలకల గురించో, వాళ్ళ బ్యాగుల గురించో మాట్లాడితే బాగుంటుంది. అక్కడ పోయి రెడ్ బుక్లో పేర్ల పైన చర్యలు తప్పు. వాళ్ళకి అర్థం కావట్లే పాపం, చిన్నపిల్లలు కదా. రెడ్ బుక్ ఏంది, ఏనొచ్చి రెడ్ బుక్ అంటాడు, మా పుస్తకాలు రెడ్ కలర్లో లేవు కదా అనే పరిస్థితి వచ్చింది. కొంచెమన్నా లాజిక్ ఉండాలి కదా. లేదంటే మీరు విద్యాశాఖ మంత్రి అలా రెడ్ బుక్ శాఖ మంత్రి కాదు. మీరు ప్రతి దగ్గర పోయి స్కూళ్ళు చిన్నపిల్లల దగ్గర పోయి కూడా రెడ్ బుక్ అని కలవరిస్తే కళ్ళలో కూడా ఏంటి దాని అర్థం? మీరు సమీక్ష చేయాల్సింది పిల్లల పుస్తకాల గురించి, రెడ్ బుక్ గురించి కాదు. రెడ్ బుక్ అమలు గురించి కాదు, పిల్లల కరికులం గురించి, పిల్లల పుస్తకాలు, పిల్లల పాఠాలు, పిల్లల చదువు గురించి సమీక్ష చేయండి. అది కోరుకునేది. ఆకస్మిక తనిఖీలు చేసి నీ ఆకస్మిక తనిఖీలు ఎక్కడ పోయినో దాని గురించి ఉండాలి తప్ప నువ్వు రాసుకున్న రెడ్ బుక్ మీద ఉంటే ఇక దాని అర్థం మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు చేసే శాఖ ఏందో అర్థం కాని పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి.
ఆంధ్రజ్యోతి చూద్దాం. జాతీయ క్రీడలకు బీ రెడీ, 2027లో రాష్ట్రంలో నిర్వహణకు సిద్ధం కావాలి. తదనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, అమరావతిలో అతిపెద్ద స్టేడియం, త్వరలో క్రీడా పాలసీ, క్రీడా హబ్గా తిరుపతి, అమరావతి, విశాఖపట్నం. ఆటలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలట. జాతీయ క్రీడల్ని ఏపీలో నిర్వహించాలి, బీ రెడీగా ఉండండి అధికారులకి ఆదేశాలు జారీ చేసిండట. 2027 నిర్వహణ కోసం క్రీడా హబ్గా తిరుపతి అట, అమరావతి అట, విశాఖపట్నం అట చేసే కార్యక్రమం చేస్తారట. ఆటలపైన సమీక్షలో ఆయన చెప్పిండు. ఇగో జగన్ గో బ్యాక్, తిరుమల పర్యటనపై జనాగ్రహం. ఏ జనం ఆగ్రహం లేదు, ఆంధ్రజ్యోతి ఆగ్రహం ఇది. ఏబిఎన్ రాధాకృష్ణ ఆగ్రహం అంటారు, దీన్ని జనాగ్రహం అనరు. పచ్చ మీడియా జనాగ్రహం అంటారు, జనాగ్రహం అంటారు, పచ్చ మీడియా ఆగ్రహం. మీకు ఆగ్రహం ఇలా ఒక్క విషయం లేదా, అన్ని విషయాల్లో వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ రెడ్డి పైన ఉంటుంది, అది స్పష్టం. కాకపోతే అంటే పబ్లిక్ అప్పీల్ చేసేది, అంటే భక్తులు అప్పీల్ చేసేది హిందువుల మనోభావాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్ర పైన మీకున్న జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ఆగ్రహాన్ని దీనికి లింక్ చేసి చేయమాకండి దయచేసి. మీకు వేరే విషయాలు చాలా ఉంటాయి, వాటికి లింక్ చేసి మాట్లాడుకోండి ఈ ఆగ్రహాలు. కానీ దీన్ని భక్తికి ముడిపెట్టి చేయటం వల్ల ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమానికి పూనుకుంది ఆంధ్రజ్యోతి అని ఇలా చాలామంది మెజారిటీ హిందువులు కూడా మాట్లాడుకుంటున్నారు. అయినా కానీ గో బ్యాక్ జగన్ జనాగ్రహం అట. ఏ జనం ఆగ్రహం వ్యక్తం చేశారు, నీకు ఎవరు వచ్చి చెప్పారు? ఎవడు నచ్చి చెప్పాడు? ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చి ఇది రెచ్చగొట్టొద్దు, బాధపట్టొద్దు, హిందూ సంఘాల హెచ్చరిక. జగన్ను అడ్డుకుంటామని ప్రకటన. మా శరీరాలపై నుంచే తిరుమలకు వెళ్ళాలి, శాంతి భద్రతల సమస్య వస్తే బాధ్యత మీదే. జగన్ను హెచ్చరించిన పలువురు స్వామీజీలు. తిరుపతిలో 30 పోలీస్ యాక్ట్ విధింపు, డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? జగన్పై పెరుగుతున్న ఒత్తిడి, ఆలయ నిబంధనలపై బేషజాలేనా? సీఎంగా ఉన్నప్పుడు బేఖాతరు, లడ్డు వివాదంతో పోటీ పర్యటన, నేడు తిరుమలకు జగన్, రేపు దర్శనం. ఇది ఎవరో నలుగురు ఎల్లో కార్డులు పట్టుకొని వచ్చారు. ఆ ఎల్లో కార్డులు పట్టుకొని వస్తే వాళ్ళని చూపించి మొత్తం జనాగ్రహం అవుతుంది, మా శరీరాలపై నడుచుకుంటూ పోవాలని చెప్పారట హిందూ సంఘాలు. ఏ హిందూ సంఘం చెప్పలే. విహెచ్పి అయితే విహెచ్పికి సంబంధించిన నేషనల్ జనరల్ సెక్రటరీ సంయుక్త కార్యదర్శి ప్రకటనించిండు. చంద్రబాబు నాయుడు నమ్మలేము, కల్తీ నెయ్యి జరిగింది అంటే, కల్తీ లడ్డూల్లో కల్తీ జరిగిందంటే ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు, రాజకీయ రాద్ధాంతం తప్ప అని వాళ్ళే డైరెక్ట్గా ప్రకటించారు. ఇంతవరకు దానిపైన స్పందిస్తే గిందిస్తే చంద్రబాబు నాయుడు పైన నెగిటివ్గా స్పందించారు. ఆర్ఎస్ఎస్ స్పందించలే, అనేక హిందూ సంఘాలు మఠాధిపతులు ఉన్న ఎవరో కూడా స్పందించలే. కానీ ఎక్కడో స్పందించినట్టు, అయిపోయినట్టు, భూమి బద్దలైనట్టు ఆంధ్రజ్యోతి చెప్తుంది. హిందూ సంఘాలట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. రెడ్ బుక్ అమలు మొదలైంది, ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలేది లేదు లోకేష్ గారు చెప్తుండు. శ్రీకాకుళం పర్యటనలో విశాఖ ప్రజా దర్బార్లు చెప్తుండ్రు రెడ్ బుక్ అమలు మొదలైంది. రెడ్ బుక్ అమలు మొదలైనా లేకపోయినా ప్రజల సంబంధం లేదు, కానీ మీరు చేస్తున్న పనులు అమలైనయా లేవా? మీరు ఇస్తున్న 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో అమలవుతున్నాయా? మీరు చెప్పిన 50 ఏళ్ళు నిన్న ప్రతి బీసీకి పెన్షన్ వస్తున్నాయా? అమ్మకి తల్లికి వందనం వస్తుందా? రైతు భరోసా వస్తుందా? వాటి గురించి మాట్లాడకుండా రెడ్ బుక్ అమలు మొదలైంది. మీరు రెడ్ బుక్ శాఖ మంత్రి కాదు, పదే దాన్ని అమలైద్ది, నేను చేసి చూపిస్తా, ప్రజలకు ఏమైనా చేసి చూపించేది ఉంటే మాట్లాడండి. ఐపీఎస్లు సస్పెండ్ అంటే మీరు రెడ్ బుక్లో రాసుకున్న పేర్లోళ్ళు సస్పెండ్ చేయటం, మీరు రెడ్ బుక్లో రాసుకున్న పేర్లోళ్ళని జైలుకు పంపటం, ఇది రెడ్ బుక్ అయిద్దా? అంటే అన్యాయం చేసినా చేయకపోయినా మీరు బుక్లో రాసుకున్నారు అంటే, మీకు కక్ష ఉండి మీరు బుక్లో రాసుకున్నారు అంటే వాళ్ళ పని కథమని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇది చట్టంతో పని లేదుగా. రెడ్ బుక్లో లోకేష్ గారు రాసుకుండు అంటే ఆయన దృష్టిలో పడి ఆయనకు నెగిటివ్ ఉన్నాడు ఆఫీసర్ అంటే వాని బుక్కు. అందుకే ఆ బుక్ చేసే కార్యక్రమానికి రెడ్ బుక్ అమలు మొదలైంది అంటుండు. 21 మంది పిల్లలపై అత్యాచారం, హాస్టల్ వాడడానికి మరణశిక్ష అట. వాడు మరణశిక్ష కాదు, ముక్కలు కట్ చేయాలని. చేతికి చెయ్యి, కాలుకి కాలు, ఏ రోజు కారు రోజుకు ఒక పాటు కట్ చేసి ఒక 20 రోజులు 30 రోజులు హింసించి చంపాలండి. 20 మందిని అట, మామూలుగా కాదు. 21 మంది పిల్లలపైన అత్యాచారం చేసిండు హాస్టల్లో ఉండే పిల్లలపైన. మరి ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే ఇక పాపం ఏమైనా ఉంటుందా? మరో టీచరు హెడ్ మాస్టర్కి 20 ఏళ్ళు వంతున జైలు, బాధితుల్లో 15 మంది బాలికలు 6 బాలురట. అరుణాచల్ ప్రదేశ్ ఫోక్సో కోర్టు తీర్పిచ్చింది. నైతిక విలువలు మరిచిన గురువులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. ఎప్పుడు విధించింది? ఓ 2-3 ఏళ్ళు గడిచాక.
21 మంది పిల్లలపై అత్యాచారం చేసిన హాస్టల్ వార్డెన్ యుమ్కేన్ బాగ్రాకు మరణశిక్ష విధిస్తూ అరుణాచల్ ప్రదేశ్లోని యూపీఆకు చెందిన ప్రత్యేక ఫోక్సో కోర్టు గురువారం తీర్పిచ్చింది. ఇందుకు సహకరించిన మరో ఇద్దరికి 20 ఏళ్ళు శిక్షట. వాడు దానికి సంబంధించిన హెచ్ఎం హిందీ మాస్టర్ కూడా సహకరించిండట వీడు చేసే ఆకృత్యాలకి. 21 మంది పాపం, అందులో అమ్మాయిలే 15 మంది ఉన్నారట, ఇంకొక 6 బాయ్స్ ఉన్నారు. వాడు మత్తు మంది ఇటువంటి హాస్టల్లో పిల్లలకి పాపం అత్యాచారం చేయటం, ఎవరికైనా చెబితే చంపేస్తారని బెదిరియటం, ఇది విచ్చలు విడతానని చేసినట్టు వాడు హాస్టల్ పెట్టిందేగా ఈ అత్యాచారాలు చేయడానికి అన్నట్టుంది. గవర్నమెంట్ హాస్టల్ మళ్ళీ అది. ఈ భయభ్రాంతులకు గురై ఎవరు బయటికి చెప్పలే. ఒక కవల పిల్లల తండ్రి వాళ్ళ పిల్లలకి సంబంధించి ఇబ్బంది ఏందని గమనించి అప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్తే అప్పుడు ఫోక్సో యాక్ట్ అయింది. వాడికి మరణశిక్ష ఇచ్చారట. మళ్ళీ దానిపైన అప్పీలు లేకుండా ఇమీడియట్గా ఎక్కడెక్కడ ముక్కలు చేసి నరికేస్తే అయిపోద్ది. ఈ శిక్షలు చట్టాలు ఇగో ఇట్లాంటి వాడికి వేస్ట్. 21 మందిని అత్యాచారం చేసినట అరుణాచల్ ప్రదేశ్లో. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు పేపర్ చూద్దాం. గనుడు అరెస్టు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరార్. ఈ నెల 11న ఆయనపై కేసు నమోదు, ఎట్టకేలకు అరెస్టు. నేడు విజయవాడకు తరలింపు. వైకాపా ఇసుక దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచినట్టు దర్యాప్తులో గుర్తింపు. మరి ఈయన కూడా నాకు తెలిసి రెడ్ బుక్లో ఉన్నట్టుంది. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ మోస్తూ ఉంటాడు కాబట్టి నేను హైదరాబాద్లో అరెస్ట్ చేశారట గనుల శాఖ వెంకటరెడ్డిని, మాజీ డైరెక్టర్ని. ఇది ఒక వార్త. లైసెన్స్ ఫీజు 50 లక్షలు, 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు వర్తింపు. జనాభాను బట్టి గరిష్టంగా 85 లక్షల వరకు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు. మద్యం లైసెన్స్, సారాయి లైసెన్స్ ఫీజు 50 లక్షలట. 10 లక్షల లోపు జనం ఉంటాయి. ఇంకా పైన ఉంటే ఇంకెక్కువ కూడా ₹1,00,00,000 వరకు ఉంది. 85 లక్షల వరకు పెట్టారట. మొత్తానికైతే ఫీజులు గుంజుకోవటం, మళ్ళీ వాళ్ళు పోయి ప్రజల రక్తాన్ని తాగటం, ప్రజలకు మందు పోయటం, ఇక తాపేయటం, ఇదే కథ ఉంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుందట. కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే. కొడుతూ వీడియో కాల్లో తమ చీఫ్కు చూపామన్న సిఐడి పోలీసులు. ముసుగేసుకున్న 4గురితో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ. అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు. కొలిక్కి వచ్చిన దర్యాప్తు. అడ్డంగా బుక్ అయిన నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్. అడ్డంగా బుక్ కావటం అంటే ఈయన కూడా రెడ్ బుక్లో ఉంటాడు, అందుకే బుక్ అవుతారు. అడ్డంగా బుక్ కావటం కాదు. ఇక రెడ్ బుక్లో ఉంటే ఏదో ఒక కేసులో ఇరికియటం, జైలుకు పంపటం అనే కథ ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజును వేధించిండా లేదా సంబంధం లేదు. ఈ సునీల్ కుమారు అనే ఆయన సిఐడి చీఫ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టులో కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా బుక్ చేస్తారు. కాకపోతే చూపించేది రఘురామకృష్ణరాజుని. బ్యాట్ టచ్ చేస్తున్నారు, బడికెళ్ళను. ఉపాధ్యాయుడి ఆకృత్యంపై ఓ చిన్నారి ఆవేదన. తల్లి ఫిర్యాదుతో అరెస్టు. గుడివాడలో జరిగిందట దుర్మార్గుడు. టీచర్ మళ్ళా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అటవాడు, పిల్లల్లో ఆటలాడిచ్చేటోడు. గుడివాడ దగ్గరలో ఒక పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించే సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో చోటు చేసుకుంది. సారు నన్ను రోజు బ్యాట్ టచ్ చేస్తున్నారు, బడికి వెళ్ళనని ఆ చిన్నారి మారం చేయడంతో ఆ ఘటన వెలుగు చూసింది. గురువు వికృత్చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా వేదనకు గురవుతుంది. బడికి వెళ్ళాలంటేనే భయంతో మొండికేస్తుంది. తల్లిదండ్రులు బతిమాలి బెదిరించి పంపిస్తున్నారు. ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలను ఇంట్లో చెప్పుకోలేక ఇంట్లోనే ఓ మూల కూర్చొని రోధిస్తుంది. చూడండి ఎంత బాధో పాపం. 4వ తరగతి చదువుతుంది చిన్న పాప. దిగాలుగా ఉన్న చిన్నారిని గురువారం ఉదయం ఎందుకు బడికి వెళ్ళనంటున్నావని తల్లి ప్రశ్నించింది. ఆ చిన్నారి బావురుమని ఏడుస్తూ తల్లికి అసలు విషయం చెప్పింది. గుడివాడ మండలం చౌటపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామం ఉపాధ్యాయుడు ఎం చంద్రశేఖర్ అట. వాడికి 42 ఇయర్స్ ఉన్నాయట. ఆ అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది. వాడికి ఏం తెలివి ఉంది, ఏం చదువుకుండు, ఏం జ్ఞానం, ఏం సంస్కారం, మరి చదువైతే మతిపోయినట్టుంది. కొంతకాలంగా 4వ తరగతి విద్యార్థిని అసభ్యంగా తాకుతున్నాడని, దీంతో బడికి వెళ్ళాలంటే భయపడుతుందని ఆమె తల్లి గుడివాడ తాలూకా పోలీసులు గురువారం ఫిర్యాదు చేశారు. తాలూకా ఎస్ఐ చిట్టిబాబు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. అందుకే బ్యాట్ టచ్ చేస్తున్నాడు పిల్లల్ని. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పిల్లల పైన
అంటే చిన్న పిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కడు 70 ఏళ్ళోడు, 60 ఏళ్ళోడు, 40 ఏళ్ళోడు, 50 ఏళ్ళోడు చేస్తున్నారు. ఎందుకు దీనికి రీజన్ అంటే బ్యాడ్ టచ్ కానీ ఇట్లాంటి సెక్సువల్ హెరాస్మెంట్ కానీ చేస్తున్నారు పిల్లలు. అంటే పిల్లలు బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే చాచి ఒక పీకి పీకుతారు, చెంపలు ఆ చెంప ఈ చెంప వంచుతారు, అవసరమైతే పోలీస్ స్టేషన్ పోతారు, చట్ట ప్రకారం పోతారు. చిన్నపిల్లలు వాళ్ళ పేరెంటింగ్ ఎట్లా ఉంటుందంటే కొంతమంది పేరెంట్స్ చెప్పినా నమ్మరు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇట్లాంటి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చిన్నపిల్లలు 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లల్ని ఇగో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు కూడా చేయడం దౌర్భాగ్యం అన్నాడు. కాబట్టి పిల్లల పట్ల పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, గమనించాలి. వాళ్ళు ఏం బాధపడుతున్నారు, ఏం ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు స్కూల్కి వెళ్ళాలంటున్నారు, ఎందుకు మారం చేస్తున్నారు అనేది గమనించాలి తప్ప ఇక బండగా 4 వీకి బడికి పంపించే కార్యక్రమం చేయొద్దు. ఏదో ఇబ్బంది ఉంది అనేది ఆ ఇబ్బందిని తెలుసుకునే ప్రయత్నం మంచిలో చేయాలా, దౌర్జన్యం చేయొద్దు. పిల్లల్ని బెదిరిస్తే చెప్పలేరు పాపం. స్మూత్గా సైకలాజికల్గా వాళ్ళని మౌల్డ్ చేసుకుంటూ మనం ఏం జరుగుతుంది ఇబ్బంది అనేది తెలుసుకుంటే ఇగో ఇట్లాంటివి జరగవు. ఇట్లా తెలవకుండా చెప్పలేని పరిస్థితుల్లో పేరెంటింగ్ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ర్యాష్గా బిహేవ్ చేస్తారు పిల్లల పైన. నువ్వు వెళ్ళాల్సిందే స్కూల్కి అంటారు. నేను వెళ్ళలేను అన్నప్పుడు ఎందుకు అనేది రీజన్ తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆడేదో భూమి బద్దలైనట్టు ఇవాళ చదవకపోతే ఇక అంతా అయిపోయినట్టు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేది పోయినట్టు ఫీల్ అవుతారు. కానీ అక్కడ వాతావరణం ఎట్లుంది, అక్కడ టీచర్ల బిహేవియర్ ఎట్లుంది అనే విషయాలను కూడా పేరెంట్స్ గమనించాలి. గమనిస్తే ఇగో ఇట్లాంటి నివారణ చర్యలు చేయొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పుకున్నది కాబట్టి వాళ్ళు అప్పటికే చాలాసార్లు బెదిరించి పంపారట. ఇక చివరికి రోధించుకుంటూ చెప్పిందట, అప్పుడు బయటపడదు. లేదంటే బయటపడకపోతే ఇక వాడు 4 రోజులు అయ్యాక ఇక ఏదైనా చేయొచ్చు. అప్పుడు ఏమనుకుంటే ఏమవుద్ది. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల, ఎస్పెషల్లీ అమ్మాయిల పట్ల. వాళ్ళు ఏ చిన్న ఇబ్బంది పడుతున్నా మనం ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఇనే ప్రయత్నం చేయాలి. పేరెంట్స్ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటే వాళ్ళు ఓపెన్గా అన్నీ చెప్పుకోగలుగుతారు. చెప్పుకున్నప్పుడు అనేక సమస్యల పరిష్కారం అయితే పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ సుప్రీంకోర్టు కూడా మన ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది ఫోక్సో యాక్ట్. దాంట్లో చెన్నై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రద్దు చేసింది. అంటే యూట్యూబ్లో కానీ వీడియోలు కానీ ఫోర్న్ వీడియోలు ఏదైతే ఉంటాయో చిన్న పిల్లలకు సంబంధించి వీడియోలు, ఈ బ్యాడ్ టచ్ చేసే వీడియోలు కొంతమంది వీడియోలు తీసి అప్లోడ్ చేస్తారు. వాటిని అప్లోడ్ చేసిన నేరమేనట, చూసిన నేరమే, చూసినోడు కూడా నేరమే. చూసినోడు ట్రేస్ అవుట్ చేస్తారట ఐపీ అడ్రస్ను బట్టి. చాలా కఠినమైన శిక్షలు వేయాలి వెళ్ళని చెప్పింది. ఇదే అంశం పైన చెన్నై హైకోర్టు ఏం చెప్పింది, చూస్తే తప్పు లేదు, అప్లోడ్ చేసినా తప్పు లేదని చెప్పింది. లేదు చూడటము అప్లోడ్ చేయటం 2 తప్పే. చూసినోడిది ఎంత తప్పు, అప్లోడ్ చేసినోడిది ఎంత తప్పు, చూసినోడిది కూడా అదే తప్పు. చూడటానికి లేదు. పిల్లలకు సంబంధించిన ఫోర్న్ వీడియోలు, పిల్లలకు సంబంధించిన నగ్న వీడియోలు, చిన్నపిల్లలు 14 సంవత్సరాల పిల్లలు అని చెప్పి చాలా కఠినమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అయినప్పటికీ ఆగట్లే. ఇది ఈనాడుకు సంబంధించి. వైద్యులు అమానవీయం, మెట్లపైన గర్భిణి ప్రసవం నందికొట్కూరులోట. పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ సెంచు మహిళకు ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించగా ఆమె మెట్లపైన ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి సెంచుగూడానికి చెందిన గర్భిణికి ఈ నెల 21న పురిటి నొప్పులు రాక కుటుంబ సభ్యులు కొత్తపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆమె నొప్పులతో అల్లాడిపోతున్న వైద్య సిబ్బంది ఇప్పుడే ప్రసవం కాదులే, ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి అని నిర్లక్ష్యంగా చెప్పారు. ఎంతసేపు బతిమాలినా ఆసుపత్రిలో చేర్చుకోలేదు. అంతలోనే ఆమె మెట్లపైన ప్రసవించిందట. ఎంత అసలు దౌర్భాగ్యం. అసలు వాళ్ళు వైద్య వృత్తికి పనికిరారు. వాళ్ళు బాత్రూమ్లు కడిగి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి శానిటైజేషన్ చేసే ఉద్యోగం ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు కదా, ఒక చీపురును అది ఇచ్చి పంపాలి. అట్లాంటి మనుషులు వాళ్ళు. మానవత్వం ఉండాలి కదా కనీసం. నొప్పులతో వస్తే ఇప్పుడే కాదులే వేరే హాస్పిటల్కి పోండి అని వీళ్ళు సరదాగా సెల్ ఫోన్లో కబుర్లు చెప్పుకుంటున్నారట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. నంద్యాల నందికొట్కూరు జిల్లాలో అంట పాపం ఈ నెల 21న కొత్తపల్లి సెంచుగూడానికి చెందిన ఆమె ఇప్పుడే ప్రసవం కాదని చెప్పారట. అంతలోనే ఆమె మెట్లపైన ప్రసవించిందట. బాధితురాలి బంధువులు ఈ ఘటన వీడియోలు, ఫోటోలు తీశారట. తల్లి బిడ్డను తీసుకొని గూడెం వెళ్ళిపోయారు. ఫోటోలు, వీడియోలు బయటకు వస్తే తమకు ఇబ్బందులు తప్పని భయపడిన వైద్య సిబ్బంది అదే రోజు సాయంత్రం గూడానికి వెళ్ళారు. వారికి సర్ది చెప్పి
ఆధారాలు డిలీట్ చేయించారు. తల్లి బిడ్డను మళ్ళీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి 3 రోజుల తర్వాత పంపించారని గూడెం వాసులు చెబుతున్నారు. చెంచు పేదరాలి పట్ల అమానవీయంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇది వాళ్ళు వీడియోలు ఫోటోలు తీస్తే అవి డిలీట్ చేయడానికి మళ్ళా నటించి ఆ వీడియోలు డిలీట్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకున్నట. వాళ్ళని వీడియోలు ఉన్నా లేకపోయినా సస్పెండ్గా రిమూవ్ చేయాలి. వాళ్ళు ఆ ఉద్యోగానికి పనికిరారు. వాళ్ళు కేవలం హౌస్ కీపింగ్ పనికి వస్తారు. హాస్పిటల్లో హౌస్ కీపింగ్ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకి. ఇది ఈనాడుకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. చెవిరెడ్డి ఎక్కడ, తిరుమలపై ఇంత వివాదం జరుగుతున్నా మౌనం ఎందుకు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్కు నమ్మిన బంటు అప్పట్లో శ్రీవారి ఆలయము సెట్ చేయించడంలో కీలక పాత్ర. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన ఎక్కడ పోయిండు సప్పిడి చేయట్లేదని ఒక వార్తను దిశ పత్రిక రాసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మిన బంటు కుడిభుజంగా ఉన్నాడు. వాస్తవంగా ఆయన ఇలా ఆ ప్రాంతానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయనకి అటాచ్మెంట్ ఉంది. ఇంత పెద్ద ఎత్తున లడ్డూ కల్తీ పైన చర్చ జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు పార్టీ పక్షాన అనేది ఇవాళ ఒక చర్చగా ఉందట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్కు నమ్మినమంటూ అప్పట్లో శ్రీవారి ఆలయం సెట్ చేయడంలో కీలక పాత్ర. రేపు జగన్తో పాటు తిరుమలకు వస్తారా? కొడుకును అరెస్ట్ చేయడంతో మరి వెనకబోయిండా? లేదంటే నిజంగానే కల్తీ జరిగింది లడ్డూలో కాబట్టి మాట్లాడకూడదు అనుకుంటాడా? లేదంటే రాజకీయంగా భయపడతాడా? మొత్తానికి కానీ ఎన్నికల ముందు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని తిరుపతికి తరలించారు. తప్పు చేయకున్నా తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని చెవిరెడ్డి ఆందోళన చేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాల్లో అస్సలు కనిపించడమే మానేశారు. వైసీపీ నేతలపై కేసుల విషయంలో కానీ వరదలపై కానీ ఆయన ఎక్కడా స్పందించలేదు. ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలోనూ ఆయన నోరు మెదపడం లేదు. అదే జిల్లాలో ఉన్నా స్పందించడం లేదు. చెవిరెడ్డికి భక్తి ఎక్కువ. అలాంటప్పుడు అలాంటిది లడ్డు వ్యవహారం ఇంత వివాదం అవుతున్నా పట్టించుకోకుండా అంటే భక్తి ఎక్కువ కాబట్టి ఎందుకు ఆ సెంటిమెంట్ విషయాలలోకి విశ్వాసం విషయాల్లోకి పోవటం అని దాని రాజకీయం చేయదలుచుకోక మాట్లాడలేదా? లేదంటే ఈ అరెస్ట్ భయమా? మొత్తానికైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైలెంట్ ఎందుకు అయింది అనేది దిశ పేపర్ ఒక వార్త రాసింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.